టాలెంట్ ఉన్నటువంటి బుచ్చుబాబు ఈ కథని తయారు చేసుకోవడంలో కూడా చాలా కష్టపడ్డాడు అండ్ ఎంతో కృషి చేసి అందరి మనల్ని పొందే స్థాయికి ఈ కథని తీర్చిదిద్దాడు. అలాంటి బుచ్చుబాబు తన దర్శకత్వంలో ఈ కథని అందరినీ అలరించే విధంగా, అందరినీ ఆకట్టుకునే విధంగా, ప్రేక్షకులు మనల్ని పొందే విధంగా దీన్ని చిత్రీకరిస్తాడంటాం నాకు ఎలాంటి సందేహం లేదు. అతను మనసు పెట్టి ఈ కథని రాసుకున్నాడు. అలాగే ప్రేక్షకుల మన్నలను కూడా రేపు పొందుతాడంటూ ఎలాంటి సందేహం లేదు. ఈ సందర్భంగా ఈ నవ యువ దర్శకుడైనటువంటి బుచ్చుబాబుని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అండ్ సుకుమార్ గొప్పతనం ఇలాంటి మంచి కథలు దొరికినప్పుడు నేనే దర్శకత్వం వహించి నా కీర్తి కిరీటంలో మరొక విజయాన్ని చేకూర్చుకోవాలనేది కాకుండా ఇలాంటి కథలు తోటి వచ్చేటువంటి యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేస్తూ తనతో పాటు వాళ్ళు కూడా ఎదగాలి, వాళ్ళు కూడా ప్రేక్షకుల అభినందనలు కానీ ప్రేక్షకుల మనల్ని పొందాలి అలా అనుకుంటూ తను ఈ కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయడం చూస్తుంటే చాలా పెద్ద మనసున్న డైరెక్టర్ సుకుమార్. సో సుకుమార్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అండ్ అతని శిష్యుడిగా బుచ్చిబాబు గురువు గారికి పేరు తీసుకొచ్చే స్థాయిలో ఈ చిత్రాన్ని ఆయన నిర్మిస్తారని, దర్శకత్వం వహిస్తారని ఆశాభావన వ్యక్తం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన మైత్రి ప్రొడ్యూసర్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe.